ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు, భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీకు మీరు దాని పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి. చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ ఒక పాలసీ. మీరు ఫ్యూచర్ సిటీ కాదు, ఏ ఒక దానికి కూడా ఏ సిటీకైనా సరే, అది అమృత్ పథకం కానివ్వండి, అది స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగాంతనాన్ని ఈరోజు బీజేపీ మీద, కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడిగి పెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టుకున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది కంకరెంట్లో ఉన్న దాంట్లో ఆలోచిస్తారు. మీరు ఈ సెంట్రల్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్టులు మీరు మాట్లాడండి. ఎడ్యుకేషన్ మీది ఫ్లాపు, హెల్త్ మీది ఫ్లాపు, డెవలప్మెంట్ మీది ఫ్లాపు. మీరు భూస్థాపితం చేసేది బీజేపీని కాదు, మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు, అది ఎవరి తరం కాదు. మీరు ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తారు.